మనం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ఇట్లాంటి స్కీమ్స్ చూసాం. అలాంటిది ఇంకో ఇంపార్టెంట్ స్కీమ్ పిఎం ఆశా, ప్రధానమంత్రి ఏఏఎస్హెచ్ఏ. ఆశా అంటే అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. ఏఏఎస్హెచ్ఏ అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. ఈ ప్రోగ్రామ్ ఎందుకు, ఈ స్కీమ్ ఎందుకు అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభుత్వం 23 పంటలకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తుంది, కనీస మద్దతు ధర ఇస్తుంది. సో ఈ కనీస మద్దతు ధర ఒక ఫార్ములా ఈ మధ్య చెప్పిందనమాట. ఏంటంటే 1.5 times ఆఫ్ ద ప్రొడక్షన్ కాస్ట్. ప్రొడక్షన్ కాస్ట్ కంటే 1.5 times ఎక్కువగా ఎంఎస్పి ఉండాలి, రైతులు అప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు అని. గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక టార్గెట్ ఉంది, డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022. రైతుల ఆదాయం 2022 కల్లా డబుల్ చేయాలని. సో కనీస మద్దతు ధర సపోర్ట్ సరిగ్గా లేకపోతే రైతులు ఇబ్బంది పడతారని చెప్పి ప్రభుత్వం పిఎం ఆశా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దీని ప్రకారం టు ఎన్ష్యూర్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ ఫర్ ద ఫార్మర్స్ ఫర్ వాట్ దే ప్రొడ్యూస్. వాళ్ళు పండించే పంటలకి వాళ్ళకి తగిన ఫలాలు అందే విధంగా పిఎం ఆశా స్కీమ్ అన్నమాట. ఇది ఒక అంబ్రిల్లా స్కీమ్, ఉత్పత్తులకు తగిన ధరలు రైతులకు రావడం అన్నమాట. సో ఇట్ ఈస్ అ జెయింట్ లీప్ ఫార్వర్డ్ టు బూస్ట్ ఫార్మర్స్ ఇన్కమ్. రైతుల యొక్క ఆదాయం పెంచడానికి ఇది మంచి స్కీమ్. అండ్ పిఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ ఈజ్ ఎయిమ్డ్ టువర్డ్స్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ ఫర్ ద ఫార్మర్స్. అండ్ గవర్నమెంట్ ఆల్రెడీ ఖరీఫ్ క్రాప్స్కి ఎంఎస్పి ఇంక్రీజ్ చేసింది, ఇప్పుడే చెప్పాను. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 1.5 times ఎక్కువగా ఎంఎస్పి పెడుతున్నారు ఖరీఫ్ క్రాప్స్కి. ప్రధానమంత్రి ఆశాలో 3 సబ్ కాంపనెంట్స్ ఉన్నాయి, 3 కాంపనెంట్స్ ఉన్నాయన్నమాట. ఈ కాంపనెంట్స్ అన్నీ కూడా రైతులు పండించే వ్యవసాయ పంటలకి వాళ్ళకి ఆదాయం రావటం, అదేవిధంగా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించి వాళ్ళకి స్థిరమైన ఆదాయం కల్పించడం, ఇవన్నీ కూడా ప్రధానమంత్రి ఆశా ఫైనల్ ఆబ్జెక్టివ్స్. సో పిఎం ఆశాలో 3 కాంపనెంట్స్ ఏంటి? పిఎం ఆశాలో 3 కాంపనెంట్స్ ఉన్నాయి. ఈ 3 కాంపనెంట్స్ ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. ఒకటి ప్రైస్ సపోర్ట్ స్కీమ్, పిఎస్ఎస్. ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ ఏదైతే ఎంఎస్పి ఇస్తుందో అవి రైతులందరికీ ఆ పంటలకు అందేలా చూడాలి. గవర్నమెంట్ ఆల్రెడీ 1.5 times కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంఎస్పిగా చాలా పంటలకు డిక్లేర్ చేసింది కాబట్టి ఈ రెమ్యూనరేషన్ అనేది రైతు దాకా వెళ్ళాలి, ఈ ప్రైస్ సపోర్ట్ అనేది రైతు దాకా వెళ్ళాలన్నమాట. అదేవిధంగా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్. ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అంటే ఉదాహరణకి ఒక పంటకి గవర్నమెంట్ ఒక 100 kgలకి కనీస మద్దతు ధర 2,000 రూపాయలు చెప్పింది అనుకోండి. నోటిఫైడ్ మార్కెట్లో మండీలో 1,800 రూపాయలు రైతుకు వచ్చింది అనుకోండి, ఈ 200 రూపాయల తేడా రైతుకు చెల్లించాలి. ఇది కంపల్సరీ. అంటే కనీస మద్దతు ధర కన్నా రైతు కనుక నోటిఫైడ్ మార్కెట్లో పంట అమ్మితే, అంతకంటే ఎక్కువ ఎవరు కొనుక్కోకపోతే అప్పుడు ఈ 200 300 పర్ కేజీయో పర్ క్వింటాలో పర్ టన్నో ఎంతైతే తేడా వస్తుందో ఆ తేడా మళ్ళీ తిరిగి రైతుకు చెల్లించాలి. దానివల్ల రైతు నిరుత్సాహపడకుండా ఆర్థిక నష్టపడకుండా ఉంటాడనమాట. మూడోది ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్, పైలట్ ఆఫ్ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్. దీనిలో ఏంటంటే రైతు పండించిందంతా ప్రభుత్వం బలవంతంగా కొనలేదు, కొనుక్కునే శక్తి కూడా ఒకసారి ప్రభుత్వానికి ఉండదు. సో దాంతో ప్రభుత్వం ఒకవేళ మొత్తం కొనుగోలు చేసే పరిస్థితులు లేనప్పుడు కొన్ని నోటిఫైడ్ ప్రైవేట్ ఏజెన్సీస్కి పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ చెప్పిన ఎంఎస్పి రేట్లో వాళ్ళ చేత కొనిచ్చటం, వాళ్ళ చేత ఆ పంటను కొనిపించటం. అంటే అన్ని గవర్నమెంట్ కొనలేని పరిస్థితుల్లో లేదా గవర్నమెంట్ కొనే అవసరం లేనప్పుడు కొన్ని నోటిఫైడ్ ప్రైవేట్ ఏజెన్సీస్కి సపోర్ట్ ఇచ్చి వాళ్ళ చేత గవర్నమెంట్ చెప్పిన ఎంఎస్పి రేట్లతో పంటను కొనిపించడం. దీనివల్ల లాభం ఉంటుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన, పిఎం ఆశా, దీంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లో రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి చూసుకోవాలి. కొన్ని ఉదాహరణలు చెప్తాను. కృషి విజ్ఞాన్ కేంద్రాస్, మేరే గావ్ మేరీ గౌరవ్, రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన రఫ్తర్, అంటే రెమ్యూనరేటివ్ ప్రైజెస్ అన్నమాట, రఫ్తర్. పండిట్ దీన్ దయాళ్
ఉన్నత్ కృషి శిక్షా యోజన, రైతులకి అవేర్నెస్ ఎడ్యుకేషన్ అనమాట. ఈ రకం RAKAM ఇది సిమిలర్ టు ఈ న్యామ్ అంటే ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. ఈ రకం అన్న ఈ న్యామ్ అన్న ఇట్స్ అ డిజిటల్ ప్లాట్ఫామ్ టు సెల్ అండ్ బై అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ యూజ్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఫర్ అగ్రికల్చర్. నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ యూజ్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఫర్ అగ్రికల్చర్. మిషన్ ఫింగర్లింగ్ చిన్న చిన్న చేపలను పెంచి ఈ చేపల ఉత్పత్తి బ్లూ రెవల్యూషన్లో భాగం అనమాట. మిషన్ ఫింగర్లింగ్. తర్వాత హర్మేడ్ పర్ పేడ్ అంటే ప్రతి వ్యవసాయ భూమిలో చెట్లు పెంచడం భూమి గట్టు మీద. సోషల్ ఫారెస్ట్రీ, అగ్రో ఫారెస్ట్రీ టైప్ అనమాట. ఇది మెయిన్గా అగ్రో ఫారెస్ట్రీ టైప్. అండ్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఇది చాలా పాత మిషన్ అయినా ఒకసారి చూసుకోవాలి. రాష్ట్రీయ గోకుల్ మిషన్, పశుధాన్ సంజీవన్, ఈ పశుధాన్ అండ్ బొవైన్ ప్రొడక్టివిటీ ప్రోగ్రామ్ అంటే ఇండిజినస్గా క్యాటిల్ని డెవలప్ చేయటం, ఇది కూడా ఒకసారి చూసుకోవాలి. నేషనల్ బ్యాంబూ మిషన్, కృషి కళ్యాణ్ అభియాన్, గ్రీన్ రెవల్యూషన్, కృషోన్నతి యోజన, మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్, మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్, PM ఫసల్ బీమా యోజన, PM కృషి సించాయ్ యోజన, పరంపరగత్ కృషి వికాస్ యోజన అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ డెవలప్ చేయటం. తర్వాత ఆల్రెడీ చెప్పాను ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ ఫర్ సర్టిఫైయింగ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్, స్టార్ మార్క్ ప్రోగ్రామ్. ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్స్ ఇస్తుంది. పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ ఫర్ సర్టిఫైయింగ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. తర్వాత స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్షియం. తర్వాత నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, పొరపాటు పడి ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనుకోకండి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ వేరు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వేరు. అండ్ దీనిలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో న్యూట్రీ సీరియల్స్, ఆయిల్ సీడ్స్ ఇవన్నీ పెంచడం అనమాట. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ వేరు, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వేరు. ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో న్యూట్రీ సీరియల్స్, ఆయిల్ సీడ్స్ ఇవన్నీ పెంచడం. తర్వాత NICRA నిక్రా, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ క్లైమేట్ రెసిలియన్స్ అగ్రికల్చర్. నిక్రా అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. సో ఇవన్నీ అగ్రికల్చర్ మినిస్ట్రీలో ఉన్న ఇంపార్టెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి.